రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి అలాగే ఆపరేటర్ నిఖిల్ కేసులో ఇప్పటికీ కూడా మిస్టరీ వీడనట్టే కనిపిస్తోంది. వాళ్ళు చనిపోయి 4 రోజులు అవుతున్నప్పటికీ ఎటువంటి ఆధారాలు కూడా ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ముఖ్యంగా వీటికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలోని పోస్ట్ మార్టం నిమిత్తం కావచ్చు, లేకపోతే ఈ చెరువు దగ్గరికి ఎందుకు వెళ్లారు అన్న అంశం పైన ఇప్పటికీ కూడా ఎటువంటి సమాచారాన్ని కూడా అందించట్లేదు పోలీసులు. అయితే మొత్తం కూడా గోప్యంగానే ఉంచినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ చెరువు దగ్గరికి ఒక స్పెషల్ టీమ్ ని కూడా పంపించినట్టు తెలుస్తోంది. అయితే మొత్తం కూడా సీన్ ని రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ముగ్గురు ఆ యొక్క చెరువు దగ్గరికి ఎందుకు వెళ్లారు అన్న అంశం పైనే మొత్తం కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అసలు ఈ చెరువు దగ్గరికి వెళ్తున్నట్టు శృతి అలాగే నిఖిల్ ఎస్ఐ సాయి కుమార్ కి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా, లేకపోతే ఏంటి అన్న దానిపైన కూడా విచారణ చేపట్టారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే వీళ్ళ ముగ్గురికి సంబంధించి డేటా అంటే ఈ యొక్క మెసేజెస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా స్వాతి అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి కూడా నిశ్చయించుకున్నట్టు కూడా తెలుస్తోంది ఈ యొక్క చాటింగ్ లోని. మరి అయితే వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకుంటామని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయినప్పుడు ఆ చెరువు దగ్గర వీళ్ళిద్దరూ వెళ్లకుండా ఎస్ఐని ఎవరు పిలిచారు, అసలు ఎస్ఐ ఎందుకు వెళ్లారు, అసలు ఆ కార్లో వీళ్ళు ముగ్గురు దేని గురించి గొడవ పడ్డారు అన్న దానిపైన కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా రంగంలోకి దిగింది. మొత్తం ఆ చెరువు దగ్గర మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తం సీన్ అంతా కూడా రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ చెరువు దగ్గరికి వీళ్ళు ముగ్గురు కూడా రావడానికి గల కారణం ఏంటి, ఎవరు ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చారు అన్న దానిపైన కూడా ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు గోప్యంగానే ఉంచినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ముగ్గురు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావడంతో ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే 4 రోజులు అవుతున్న కొద్దీ కూడా ఎటువంటి విచారణ చేపట్టినప్పటికీ దాని లోపల అసలు వీళ్ళు ముగ్గురు ఎందుకు వెళ్లారు, ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, అసలు కారణాలు ఏంటి అన్న దానిపైన ఇప్పటికీ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకపోవడం అన్నది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే ఒక్కసారి మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం స్పెషల్ టీమ్ ని ఏదైతే అక్కడికి ప్రవేశపెట్టారో ఆ చెరువు దగ్గర మొత్తం వాళ్ళంతా కూడా చెరువులోని ఏదైతే నీళ్లు కావచ్చు మొత్తం సేకరించి 3 బాటిల్స్ తో కూడా తీసుకొని పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఐ సాయి కుమార్ భార్యకి ఆయనకి 15 రోజుల క్రితం ఈ స్వాతి ఇష్యూలోని ఇద్దరికి కూడా గొడవ జరిగినట్టు, ఈ నేపథ్యంలోని ఆ యొక్క భార్య పుట్టింటికి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది కదా. మరి తర్వాత అసలు స్వాతితో ఆయన ఏమైనా మాట్లాడారా, అసలు చెరువు దగ్గరికి వీళ్ళు ముగ్గురు ఎందుకు వెళ్లారు, లేదంటే ముందుగా స్వాతి అలాగే నిఖిల్ వెళ్లారా అన్న దానిపైన కూడా ఇవాళ చూస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఎస్ఐకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, స్వాతి ఏమైనా చెరువు దగ్గరికి రమ్మని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా అన్న దానిపైన కూడా క్లియర్గా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ ఒక్కసారి కనుక మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే ఈ వాటర్ మొత్తం కూడా స్పెషల్ టీమ్ సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇది 3 బాటిల్స్లోని ఆ వాటర్ని నింపి అక్కడ పెట్టినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ వాటర్ తీసుకున్న నేపథ్యంలోనే అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది, దేనికి మొత్తం అంటే ఎటువంటి వీళ్ళ కేసుకి సంబంధించి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దానిపైన కూడా ఇవాళ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే విజువల్స్లోని రైట్ ఒకసారి మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ స్పెషల్ టీమ్ని అయితే దించారు. అయితే ఈ చెరువు ఏదైతే ఉందో మొత్తం ఆ ప్లేస్ కూడా అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ కూడా లేదన్నట్లు కూడా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడమే వీళ్ళు మొత్తం కూడా ముందు నుంచి ఇలాంటి ఏరియాను వీళ్ళు చూస్ చేసుకున్నారు అనే దానిపైన కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద చెరువు దగ్గర అసలు ఎందుకని సీసీటీవీ ఫుటేజ్ పెట్టలేదు, ఎందుకంటే ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ కనుక ఉన్నట్లయితే అసలు వాళ్ళు ఏ టైంకి వెళ్ళారు, ఎవరు ముందు వెళ్ళారు అన్న దానిపైన ఇవాళ ఒక కొలిక్కి వచ్చేది. బట్ ఏంటంటే ఎటువంటిది కూడా ఇవాళ లేకపోవడం వల్ల నిజంగా ఇది పోలీసులకి సవాల్గా మారింది ఈ కేసు. అయితే ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, ఈ యొక్క కానిస్టేబుల్ శృతి అలాగే నిఖిల్ కేసులో అయితే మొత్తం కూడా ట్విస్టులు నెలకొని అన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ వీళ్ళకి సంబంధించి ఇప్పటికే వాట్సాప్ చాట్ కూడా బయటకు వచ్చింది. ముందుగానే వీళ్ళిద్దరు కూడా సూసైడ్ చేసుకుంటామని చెప్పి కూడా ఇద్దరు కూడా చాట్ చేసుకుంటున్నట్టు. మరి అయితే వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు ఈ యొక్క సీన్లోకి ఎస్ఐ ఎందుకు వచ్చారు, ఎస్ఐ ఏ విధంగా వచ్చారు అన్న దానిపైన కూడా ఇంకా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ లేనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రైటర్ రాజేష్, అసలు చెప్పండి, ఇప్పటికీ స్పెషల్ టీం అయితే మనకు అక్కడ రంగంలోకి దించినట్టు కూడా తెలుస్తుంది. పొద్దున్న నుంచి కూడా మొత్తం అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది ఏంటి, వీళ్ళు ముగ్గురు అసలు చెరువు దగ్గరికి ఎందుకు వచ్చారు అన్న మిలియన్ క్వశ్చన్ లాగా ఇక్కడ మనకి మారిపోయింది. అసలు వీళ్ళు ముగ్గురు ఎవరు పిలిస్తే వచ్చారు, లేకపోతే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అన్న దానిపైన కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు స్పెషల్ టీం దించారు కాబట్టి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయా, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజేష్?
కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన ఏదైతే ప్రమాదం జరిగిందో ఇక్కడ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీస్ శాఖ సంబంధించిన ఉన్నత అధికారులు కూడా ఎస్పీ సింధు శర్మకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే మనం చూస్తున్న పెద్ద చెరువు వద్ద ప్రాంతంలో ఉన్నాం, ఇప్పటికే దీనికి సంబంధించిన జరిగిన ఘటనకు సంబంధించి స్పెషల్ టీంను ఏర్పాటు జరిగింది. ఎల్లారెడ్డికి సంబంధించిన ఏసీపీతో పాటు 2 సీఎల్తో పాటు ఎస్ఏలో ఒక టీం ఏర్పాటు జరిగింది. ఆ టీం ఇప్పుడు నిజామాబాద్ ఏదైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకి ఇప్పుడు ఆ టీం చేరుకుంది. దీన్ని ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో అసలు ఏం జరిగిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఆ రోజు జరిగిన అంటే సాయి కుమార్ ఎస్ఐతో పాటు అలాగే కానిస్టేబుల్ శృతి అలాగే ఆపరేటర్ ఎవరైతే నిఖిల్ ఉన్నారో ముగ్గురు వచ్చిన సందర్భంలో ఏదైతే మధ్యలో ఒక హోటల్లో లంచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి సాయంత్రం సమయానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. కింద ఉన్న ఏదైతే చెరువు ప్రాంతంలో కింద ప్రాంతం నుంచి అక్కడ చెరువు నుంచి ఏదైతే కారు నుంచి మొదటగా శృతి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ చెరువులో దూకడం జరిగింది. తర్వాత నిఖిల్ వెంటనే ఆమె వెనకాల వచ్చి ఇక్కడికి వచ్చి చెరువులో దూకడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఎస్ఐ ఎవరైతే సాయి కుమార్ ఉన్నాడో సాయి కుమార్ అక్కడ నుంచి వీళ్ళని కాపాడే ప్రయత్నంలో తను కూడా ఇక్కడ చెరువులో దూకడం జరిగింది. తను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతానికైతే ఈ విషయం అంతా సంచలనం రేపింది. సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఇక్కడ కూడా ఆధారాలు ఇక్కడ కూడా ముద్రలు ఎలాంటి ఆధారాలు దొరకలేము కాబట్టి ఇప్పటికే పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. అందుకే ఇప్పుడు ఏదైతే ఇక్కడ సంబంధించిన వాటర్ని మళ్ళా సేకరించడం జరిగింది. దీన్ని ల్యాబ్కు పంపిస్తున్నారు. ఇది ఏంటంటే ఏదైతే ఆత్మహత్య ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే మృతదేహాల నుంచి తీసుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఇక్కడ చెరువులో ఉన్న వాటర్ రెండింటిని కూడా టాలీ చేయడానికి ల్యాబ్కి పంపిస్తున్నారు. ఇప్పటికే సీరియస్గా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది వారికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్తో పాటు ఇప్పటివరకు కాల్ డేటా కూడా పూర్తిగా సేకరించారు. ఇప్పటికే సింధు శర్మ పూర్తి డేటాను తీసుకుంది. ఇక్కడ కూడా ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్లియర్గా సీరియస్గా ఎంక్వైరీ జరుగుతుంది. సీక్రెట్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ దీనికి సంబంధించిన పూర్తి విచారణ డాటా ఏదైతే ఉందో దాని డాటా అంతా సేకరించారు. మీడియాకు కూడా త్వరలో ఆ డాటాను కూడా విడుదల చేసే అవకాశం అవుతుంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. చాలా వరకు కూడా ముగ్గురి మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందా లేకపోతే ఎలాంటి ఎవరి ముందు పరిచయము అలాగే సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో బీబీపేటలో 4 సంవత్సరాలు అక్కడ 3 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. అక్కడ నుంచి బిక్నూరుకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అప్పటికే వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం ఏమవుతుందో దీనికి సంబంధించి మాట్లాడుకుందామని ఇక్కడికి వచ్చారు. ఏదో బలమైన కారణంతో ఇక్కడ ఊరికి సంబంధించిన పెద్ద చెరువు వరకు వచ్చారు. ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేపు లేకపోతే ఎల్లుండి దీనికి సంబంధించిన నివేదిక మీడియాకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పెద్ద చెరువు వద్ద ఉన్నాం. పెద్ద చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన హోటల్కి సంబంధించిన ఏదైతే లంచ్ చేశారో వారికి సంబంధించిన అక్కడ వివరాలు తీసుకున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. ఎవరైతే వాళ్ళ ముగ్గురికి సర్వ్ చేశారో అక్కడ సంబంధించిన వెయిటర్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన హోటల్ సిబ్బంది కావచ్చు వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరించారు. పూర్తిగా అక్కడ ఉన్న సాక్షులు లేకపోతే ఆధారాలు లేకపోతే దానికి సంబంధించిన ఇప్పటివరకు ఏవి లేవు కాబట్టి దానికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేసేందుకే ఈ పెద్ద చెరువు వద్ద మరోసారి ఆ వాటర్ని ల్యాబ్కి తీసుకునేందుకు ఇక్కడ వాటర్ని సేకరించారు. ఎందుకంటే ఇప్పటికే మృతదేహాలు 3 దొరికాయి కాబట్టి వారిలో ఉన్న వాటర్ని సేకరించి దాంతోపాటు ఇక్కడ ఉన్న వాటర్ని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. దీంతోపాటు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఆధారాలు తీసుకుంటున్నారు. చూడాలి 2 రోజుల్లో పూర్తి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కూడా దీనికి సంబంధించి పెద్ద చెరువు గట్టు పైన ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఇక్కడ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తీసుకుంటున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో మరోసారి ఇక్కడ విచారణ కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, పెద్ద చెరువు నుంచి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అయితే ఇప్పటికే చూస్తున్నాం ఈ ఘటన జరిగి 4 రోజులు అయిపోతున్నా సరే ఇప్పటికీ కూడా ఎటువంటి పురోగతి కనిపించకుండా ఇప్పటికీ కూడా మిస్టరీగానే కనిపిస్తూ ఉంది ఈ ముగ్గురి సూసైడ్ కూడా. అయితే దీనికి సంబంధించి ప్రచారంలో కూడా చాలా వార్తలు ఉన్నాయి. ఎస్పీపై తెలంగాణ డీజీపీ జితేందర్ అలాగే డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఏదైనా సరే దర్యాప్తు అనేది వేగవంతం చేయాలి. అసలే ఎందుకు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే పోలీసులకి ఇది నిజంగానే ఒక సవాల్లాగా కనిపిస్తోంది. ఎందుకంటే 4 రోజులు అవుతున్నప్పటికీ ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా ఇప్పటి వరకు కూడా కనిపించని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఒక స్పెషల్ టీమ్ని ఆ యొక్క స్పాట్ దగ్గరికి కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అయితే మొత్తం కూడా అక్కడ వాటర్ అంతా కూడా సేకరించారు. అయితే ముందుగా డెడ్ బాడీస్ తీసిన తర్వాత వాళ్ళ బాడీస్తోని వాళ్ళు బాగా మునిగిపోయి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీస్లో వాటర్ క్వాంటిటీ కూడా లోపలికి వెళ్ళుంటుంది కాబట్టి ఆ వాటర్ క్వాంటిటీని కూడా వాళ్ళు సేకరించారు. అండ్ ఆ వాటర్ని ఈ వాటర్ని కూడా మొత్తం వాళ్ళు
దర్యాప్తు ఈ చేస్తున్న నేపథ్యంలోనే వీళ్ళు ఇక్కడ నీళ్లు కూడా సేకరించినట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే కేవలం ఈ మొత్తం కేసులో మనకి ఇక్కడ ఓన్లీ కనిపిస్తుంది కేవలం మొబైల్ డేటా అంటే మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ కాల్స్ కావచ్చు లేకపోతే చాట్స్ కావచ్చు ఇవి మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి తప్ప దీనికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్సెస్ కూడా లేకపోవడం ఇవాళ పోలీసులకి పెద్ద సవాల్గా మారింది. సో అసలు ఎందుకు ఎవరు ఎలా అన్న దానిపైన మొత్తం కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అసలు ముఖ్యంగా ఎస్ఐని ఎవరు పిలిచారు, శృతి పిలిచారా లేకపోతే నిఖిల్ పిలిచారా అన్న దానిపైన కూడా ఇవాళ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, మీరు ఎవరు పిలిస్తే ఎస్ఐ వచ్చారు అనుకుంటున్నారు, అసలు ఈ ముగ్గురి డెత్ మిస్టరీలోని మీకు ఏమనిపిస్తుంది అనే దానిపైన కూడా మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి క్లియర్గా చూస్తున్నాం కదా విజువల్స్లో కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి. అయితే ఈ రోజైనా సరే ఈ కేసుకి సంబంధించి ఒక కొలిక్కి తీసుకొస్తారా లేదా అన్న దానిపైన కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎస్ఐ భార్యకి సంబంధించి ఎటువంటి మెసేజెస్ కానీ ఏమైనా చెప్పారా, లేకపోతే నిఖిల్ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా తెలుసా, అలాగే శృతి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఏమైనా తెలుసా అన్న దానిపైన కూడా ఇవాళ విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శృతికి సంబంధించి కూడా ఇటువంటి ఏదైతే మొత్తం వీళ్ళ యొక్క లవ్ ట్రాక్ ఉందో లేదా తిను ఇలా చనిపోతానని కానీ లేకపోతే ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ ఏమైనా ఆమె షేర్ చేసుకున్నారా, చేసుకుంటే ఎవరితో షేర్ చేసుకున్నారు అంటే డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆ యొక్క ఫ్రెండ్స్కి ఏవైనా సరే షేర్ చేసుకున్నారా అన్న దానిపైన కూడా ఈరోజు చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ నేపథ్యంలో కూడా అంటే ఈ యొక్క కోవలో కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో లేదో అన్న విషయం పైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనా సరే ఎప్పుడు కూడా ఏ డెత్ మిస్టరీస్ వచ్చినా ఇన్ని రోజులు పట్టలేదు అని అయితే చాలా మంది సీరియస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది 3 డెడ్ బాడీలు 30 డౌట్లు అన్నట్టు కూడా. సో ఇన్ని డౌట్కి డిఫరెంట్ డౌట్స్ కూడా ఇవాళ రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఏదైనా సరే ఇవాళ ఏదైతే స్పెషల్ టీంని దించారో వీళ్ళైనా సరే ఈ డెత్ మిస్టరీని ఇక్కడికైనా ఒక కొలికి తీసుకొస్తారా రారా అన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటనేది కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా డిజిటల్లో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూడాలి అసలు ఏం జరుగుతోంది ఏంటి, ఎవరు పిలిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళారు, చెరువు దగ్గరికి వెళ్ళడానికి ముందు ఎవరి ప్రమేయం ఉంది, అసలు ఆ కాల్ డేటాలో ఏమున్నాయి, ఓన్లీ వాట్సాప్ సంబంధించి చాట్లో ఇవి మాత్రమే ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా విషయాలు ఉండి పోలీసులు బయటికి చెప్పకుండా ఉంచారా అన్న దానిపైన కూడా ఇవాళ క్లియర్ క్లారిటీ రావాల్సింది.